కర్ణాటక రాజకీయం ఢిల్లీకి చేరింది. సీఎం మార్పుకు డీకే శివకుమార్ వర్గీయులు డిమాండ్ చేస్తున్నారు. ఢిల్లీకి వెళ్లారు డీకే వర్గం ఎమ్మెల్యేలు. సీఎం మార్పుపై అధిష్టానంతో చర్చిస్తున్నారు. కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పడి 2.5 ఏళ్లు పూర్తయింది. ప్రభుత్వ ఏర్పాటుకు ముందు సీఎం పదవిపై ఒప్పందం కుదిరినట్లు ప్రచారం జరుగుతోంది. కర్ణాటక రాజకీయం ఢిల్లీకి చేరింది. సీఎం మార్పుకు డీకే శివకుమార్ వర్గీయులు డిమాండ్ చేస్తున్నారు. ఢిల్లీకి వెళ్లారు డీకే వర్గం ఎమ్మెల్యేలు. సీఎం మార్పుతో అధిష్టానంతో చర్చిస్తున్నారు. కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పడి 2.5 ఏళ్లు పూర్తయింది. ప్రభుత్వ ఏర్పాటుకు ముందు సీఎం పదవిపై ఒప్పందం కుదిరినట్లు ప్రచారం జరుగుతోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజిరెడ్డి అందిస్తారు లైవ్ లో. రాజిరెడ్డి, కర్ణాటక సీఎం మార్పు విషయంపై డీకే శివకుమార్ వర్గీయులు చేస్తున్న డిమాండ్ల గురించి పూర్తి వివరాలేంటి? కర్ణాటకలో పీసీసీ అధ్యక్షుడిగా డీకే శివకుమార్ ఉండగా పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగుతుండగానే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కర్ణాటకలో. అయితే మొదటగా కర్ణాటకలో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి డీకే శివకుమార్ ముఖ్యమంత్రి తనకే కావాలని పట్టుపట్టారు. అయితే ఈ యొక్క నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య వైపే హైకమాండ్ మొగ్గు చూపింది. ఈ యొక్క నేపథ్యంలో హైకమాండ్ అటు ఒకవైపు సిద్ధరామయ్యకు, మరొక వైపు డీకే శివకుమార్కు సయోధ్య కూర్చుంది. 2.5 సంవత్సరాలు ఒప్పందం పెట్టి మొదటగా సిద్ధరామయ్యను ముఖ్యమంత్రి చేశారు. ఇప్పుడు సిద్ధరామయ్య పదవి కాలం 2.5 సంవత్సరాలు అయిపోయింది. అయితే ఇప్పుడు మాకు కూడా ముఖ్యమంత్రి పదవి కావాలి అనేది కూడా డీకే శివకుమార్ వర్గీయులు హైకమాండ్ దగ్గరికి వెళ్ళారు. డీకే శివకుమార్కు ముఖ్యమంత్రి పదవి ఇవ్వవలసిందే అంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే డీకే శివకుమార్ పీసీసీ అధ్యక్షుడిగా విస్తృతంగా ప్రచారం చేశారు. డీకే శివకుమార్ ఇమేజ్ ఉన్న నాయకుడు. డీకే శివకుమార్ పార్టీ కోసం కష్టపడ్డాడు. డీకే శివకుమార్ సౌత్ ఇండియాలోనే మంచి లీడర్గా గుర్తింపు పొందాడు. హైకమాండ్ కూడా సత్సంబంధాలు ఉన్నాయి. డీకే శివకుమార్ కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కీలక పాత్ర పోషించారు. ఈ యొక్క నేపథ్యంలో సిద్ధరామయ్య టర్మ్ 2.5 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి ఖచ్చితంగా ఇక డీకే శివకుమార్కు ముఖ్యమంత్రి పదవి ఇవ్వవలసిందే అనేది కూడా కాంగ్రెస్ హైకమాండ్ దగ్గరికి డీకే శివకుమార్కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు వెళ్ళారు. ఈ యొక్క నేపథ్యంలో ఓవైపు ఇప్పుడు కర్ణాటక రాజకీయం చూసుకుంటే 3 ముక్కలాట అయిపోయింది. ఎందుకంటే ఓవైపు ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, మరోవైపు తనకే ముఖ్యమంత్రి పదవి కావాలి, పీసీసీ అధ్యక్షుడిగా ఎంతో కృషి చేశారు పార్టీ విజయానికి అనేది కూడా డీకే శివకుమార్ వర్గీయులు చెప్తున్నారు. మరోవైపు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా కర్ణాటక రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఈ యొక్క నేపథ్యంలో కర్ణాటకలో 3 ముక్కల ఆటగా కాంగ్రెస్ ప్రభుత్వం మారుతుంది. 3 ముక్కల ఆటగా కర్ణాటక రాజకీయం రసవత్తంగా సాగుతుందని చెప్పుకోవచ్చు. కొంతమంది ఎమ్మెల్యేలేమో సిద్ధరామయ్యనే ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్తా ఉన్నారు. మరికొంతమంది ఎమ్మెల్యేలేమో డీకే శివకుమార్కు ఇవ్వవలసిందని 20 మంది ఎమ్మెల్యేలు హైకమాండ్ దగ్గరికి వెళ్ళారు. మరికొంతమంది ఎమ్మెల్యేలు ఏఐసిసి అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గేగా ఉన్నారు. మల్లికార్జున ఖర్గే ఇష్టానుసారమే మేము వ్యవహరిస్తాము, మల్లికార్జున ఖర్గే
ముఖ్యమంత్రి అయినా మాకు పర్వాలేదు, అదేవిధంగా ఈ ఇద్దరిట్లో ఎవరిని ముఖ్యమంత్రి పెట్టినా పర్వాలేదని కూడా మల్లికార్జున ఖర్గేకి సంబంధించినటువంటి మద్దతుదారులు ఎమ్మెల్యేలు చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి చూసుకున్నట్టయితే రాజకీయ రసకందంలో కర్ణాటక పడిందని చెప్పుకోవచ్చు. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు ముఖ్యమంత్రి కుర్చీల కోటం ఈ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు చోటు చేసుకున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే డీకే శివకుమార్ మద్దతుదారులు ఖచ్చితంగా డీకే శివకుమార్కు ముఖ్యమంత్రి పదవి ఇవ్వవలసిందే. పిసిసి అధ్యక్షుడిగా డీకే శివకుమార్ కృషి కాంగ్రెస్ గెలుపులో చాలా భాగస్వామ్యం అయింది కాబట్టి, కీలక పాత్ర పోషించాడు కాబట్టి ఖచ్చితంగా ఇవ్వాలనేది కూడా డీకే శివకుమార్ వర్గీయులు పట్టుబడుతున్నారు. సిద్ధరామయ్య మోస్ట్ ఎక్స్పీరియన్స్ లీడరు, ఇప్పటికే ప్రభుత్వాన్ని గాడిలో పెట్టాడు, మంచి పాలన అందిస్తున్నాడు. సిద్ధరామయ్యనే కంటిన్యూగా ముఖ్యమంత్రిగా కొనసాగించాలనేది కూడా సిద్ధరామయ్య వర్గీయులు ప్రతిపాదన చేస్తున్నారు ఎమ్మెల్యేలు. మరి ఈ యొక్క నేపథ్యంలో జాతీయ నాయకత్వం ఈ యొక్క ముఖ్యమంత్రి కుర్చీల కుమ్ములాటను ఏ రకంగా పరిష్కరిస్తుంది? సిద్ధరామయ్య వైపు కంటిన్యూ చేస్తుందా, లేకపోతే ఇచ్చిన మాట ప్రకారము డీకే శివకుమార్కు ముఖ్యమంత్రి పదవి అప్పగిస్తుందా అనేది కూడా ఇంట్రెస్టింగ్గా మారుతుంది. అయితే కర్ణాటక రాజకీయం పైన కూడా బీజేపీ జాతీయ నాయకత్వం నిశితంగా పరిశీలిస్తుంది. ఎందుకంటే కర్ణాటకలో ఏమన్నా సంక్షోభం ఎదురైతే దాన్ని క్యాచ్ చేసుకోవాలనేది కూడా బీజేపీ ఉవ్విళ్ళూరుతున్నట్టు తెలుస్తూ ఉంది. దీపిక, రాజిరెడ్డి, అయితే ఈ డిమాండ్ నేపథ్యంలో వర్గీయులు ఢిల్లీకి వెళ్లడంపై అక్కడ కాంగ్రెస్ హైకమాండ్తో జరిగిన చర్చలు ఏమైనా బయటకు వచ్చాయా? అంటే ఖచ్చితంగా డీకే శివకుమార్కు ముఖ్యమంత్రి ఇవ్వాలి. సిద్ధరామయ్యకు టర్మ్ 2.5 సంవత్సరాలు అయిపోయింది. ఈ 2.5 సంవత్సరాలు డీకే శివకుమార్కి ఇవ్వవలసిందే అనేది కూడా డీకే శివకుమార్కు ఎవరైతే ఎమ్మెల్యేల మద్దతు ఉందో ఆ ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్ళారు. ఖచ్చితంగా డీకే శివకుమార్కు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని పట్టుబడుతున్నారు. అయితే ఓవైపు సిద్ధరామయ్య తాను ప్రజా సంక్షేమం చేస్తున్నాను, ప్రభుత్వాన్ని ముందుకు నడుపుతున్నాను, ప్రభుత్వం బలంగా ఉంది, ప్రజలు మెచ్చినటువంటి ప్రభుత్వంగా పాలన సాగుతుంది, ఖచ్చితంగా తానే కంటిన్యూ అవుతాననేది కూడా సిద్ధరామయ్య ధీమాగా ఉన్నారు. ఈ యొక్క నేపథ్యంలో మల్లికార్జున ఖర్గే కర్ణాటకకు సంబంధించినటువంటి నాయకుడు, ఏఐసిసి అధ్యక్షుడిగా ఉన్నాడు కాబట్టి మల్లికార్జున ఖర్గే కూడా కొంతమంది ఎమ్మెల్యేలు మద్దతుదారులుగా ఉన్నారు. మల్లికార్జున ఖర్గేకు ఈ సీఎం ఇచ్చినా పర్లేదు, లేకపోతే మల్లికార్జున ఖర్గే ఎట్లా చెప్తే అట్లా వింటామని కూడా కొంతమంది ఎమ్మెల్యేలు చెప్తున్నారు. ఈ యొక్క నేపథ్యంలో మరి జాతీయ నాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సంక్షోభాన్ని అదునుగా భావించి బీజేపీ కూడా పావులు కలుపుతున్నట్టున్నది తెలుస్తుంది. మొత్తానికి బీజేపీ జాతీయ నాయకత్వం కూడా నిశితంగా పరిశీలిస్తుంది. ఇప్పుడు కర్ణాటకతో పాటు తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ 3 రాష్ట్రాలు మాత్రమే కాంగ్రెస్ అధికారంలో ఉంది. అయితే ఇప్పుడు కర్ణాటకలో సంక్షోభం ఏదన్నా ఎదురైతే దాన్ని క్యాచ్ చేసుకోవాలనే ఉద్దేశంతో బీజేపీ నాయకత్వం ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. రైట్ రాజిరెడ్డి, థ్యాంక్ యూ.